హాయ్ హలో నమస్తే. వైజాగ్లో జరిగిన 28వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ లో చంద్రబాబు గారి ప్రసంగం చాలా ఇన్స్పైరింగ్ గా సాగింది. ఆయన గుర్తు చేశారు 95లో బిల్ గేట్స్ ని కలిసి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సెంటర్ తీసుకురావడం, అదే తర్వాత హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందని చెప్పారు. అలాగే అప్పట్లో ఫోన్ కాల్స్ కోసం 7 to 10 days పట్టే పరిస్థితి తన కృషితోనే వాజ్పేయి గారి కాలంలో టెలికాం డీరెగ్యులరేషన్ జరిగి ఈ రోజు 6G దిశగా వెళ్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరుగుతోంది. IBM, TCS లాంటి కంపెనీలతో కలిసి ఇండియాను క్వాంటమ్ కంప్యూటింగ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వాట్సాప్ ద్వారా 751 సేవలు, సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ హబ్, సెమీ కండక్టర్ మిషన్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నాయని చెప్పారు. 2047 నాటికి భారత్ నంబర్ 1 ఎకానమీ అవుతుంది అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.